ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం యూనివర్సిటీస్ని బాగా ఎక్స్పాండ్ చేసుకున్నాం, కాలేజెస్ని పెట్టుకున్నాం, మాసిఫికేషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అన్నాం. జీఈఆర్ సాధించాలంటే, క్రాస్ ఎన్రోల్మెంట్ సాధించాలంటే విద్యాలయాలు వ్యాప్తి చెందాలని. అవి వ్యాప్తి చెందాయి, కానీ ఆ వ్యాప్తితో పాటుగా ఉపాధ్యాయుల నంబరు పెరగనందువల్ల ఒక క్వాలిటీ డిటోరియేషన్ జరిగిందని మన పరిశోధనలో తెలుస్తున్నాయి. అలాంటి చోట అంటే రిక్రూట్మెంట్ అని కానీ, రిక్రూట్మెంట్ చేయాలంటే క్వాలిటీ టీచర్స్ కానీ, క్వాలిటీ టీచర్స్ రిక్రూట్ చేయాలంటే ఏ విధమైనటువంటి పద్ధతి అనుసంధానం చేయాలి అన్న దాని మీదను ప్రొఫెసర్ జార్జ్ విక్టర్ గారు ఇంతకుముందు రాజమండ్రిలో ఉన్నటువంటి ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఉపకులపతులు వారిని సంక్షిప్తంగా విశదీకరించవలసిందిగా కోరుతున్నాను. గోదావరి పుష్కరాల సందర్భంలో రాజమండ్రిలో ఉన్నత విద్య మీద సంస్కరణలు కూర్చి మేధోపరమైన చర్చలు ఆహ్వానించిన హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఈరోజు మన మధ్యలో ఉన్న ప్రభుత్వ ప్రతినిధి, ఉన్నత శాఖ కమిషనర్ మేడం ఉదయలక్ష్మి గారికి, వేదికను అలంకరించిన మాజీ వైస్ ఛాన్సలర్స్, ప్రస్తుత వైస్ ఛాన్సలర్స్, రిజిస్ట్రార్లు, విద్యార్థులు, సభలో ఉన్న ఉపాధ్యాయులారా, మేధావులారా, రిఫార్మ్స్ ఇన్ రిక్రూట్మెంట్ ఆఫ్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ. సంస్కరణ అనేది మొట్టమొదటిగా ముందు ఉన్న వ్యవస్థలో ఉన్న లోపాలను గుర్తించాలి. లోపాలు గుర్తించి లోపాలను సరిదిద్దడమే సంస్కరణ. ప్రస్తుత విద్యా వ్యవస్థలో ముఖ్యంగా ఉన్నత విద్య అంటే గ్రాడ్యుయేట్ కోర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్, అంటే మాస్టర్స్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ యూనివర్సిటీలో ఉంటాయి. అంతేకాకుండా పరిశోధన రంగం కూడా ఉంటుంది. వీటిల్లో ఈ హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్న ఉపాధ్యాయులు రిక్రూట్మెంట్ ఇంతవరకు పీజీ డిగ్రీ ఉండి, ఎంఫిల్ కానీ పిహెచ్డి కానీ ఉండాలి. నెట్ కూడా పాస్ అయి ఉన్న వాళ్ళని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో 3 సంవత్సరాల క్రితం కొంతమంది టీచర్ని ఇదే ప్రాతిపదికగా రిక్రూట్ చేయడం జరిగింది. చేస్తే తర్వాత విద్యార్థులు వచ్చి, వీళ్ళు మాస్టర్లు ఇంగ్లీష్లో మాట్లాడటం లేదు సార్, తెలుగులో మాట్లాడుతున్నారు కొంతమంది అని చెప్పడం జరిగింది. తర్వాత రిక్రూట్మెంట్లో మేము ఎంఫిల్, పిహెచ్డి, ఎంఏడి, ఎంఎస్సి డిగ్రీలతో పాటు నెట్ ఉన్నవాళ్ళే కాకుండా వాళ్ళకు ఒక 10th క్లాస్ లెవెల్లో ఇంగ్లీష్ టెస్ట్ పెట్టాం. ఇంగ్లీష్ టెస్ట్ పెడితే అందులో పిహెచ్డి వచ్చిన వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఆ డేటా యూనివర్సిటీలో ఉంది. అంటే పిహెచ్డీలు, ఎంఫిల్ ఉన్న నెట్ పాస్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడ సబ్జెక్ట్లో ఇంగ్లీష్ 10th క్లాస్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్లో మార్కులు స్కోర్ చేయలేదు. ఎవరైతే టెస్ట్లో పేసారో వాళ్ళకే ఇంటర్వ్యూ పెట్టాం. కొంచెం మంచి ఫ్యాకల్టీ వచ్చిందని చాలామంది అభినందించారు. అంచేత భవిష్యత్తులో రిక్రూట్మెంట్లో ముఖ్యంగా యూనివర్సిటీ స్థాయిలో, కాలేజీ స్థాయిలో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు పరీక్షలు పెడుతున్నారు, ఉద్యోగాలు ఇస్తున్నారు. అక్కడ బాగానే ఉంది. కానీ యూనివర్సిటీ స్థాయిలో మనం చూస్తే కొన్ని చెప్పలేని నిజాలు జరుగుతున్నాయి. అందుచేత ఖచ్చితంగా యూనివర్సిటీ ఉపాధ్యాయుడు కావాలంటే యూనివర్సిటీ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఇంగ్లీష్లో సబ్జెక్ట్లో
ఇంగ్లీష్లో కూడా పెట్టాలని ఈ సందర్భంగా అనుభవపూర్వకంగా విద్యాశాఖ కమిషనర్ గారికి మనవి చేస్తున్నాను. మరొక పాయింట్, ఒక మాస్టరు లెక్చరర్ అయిన వెంటనే ఒక ఆయన ఏమన్నాడంటే ఆంధ్రప్రదేశ్లో నాకు పెన్షన్ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాను అన్నాడు. చాలా దారుణమైన విషయం. అంటే మాస్టర్లు బాధ్యతాయుతంగా ఉండటం అనేది ముఖ్యం. ఈ బాధ్యత రాహిత్యం అనేది కూడా దాని గురించి ఉన్నత విద్యలో కొన్ని సంస్కరణలు అవసరమేమని అనిపిస్తోంది. ఏమిటంటే ప్రతి మాస్టర్ 2 గంటల పాఠం చెప్పాలి. ఆ పాఠం చెప్పినట్టు రికార్డు ఉండాలి. 2 గంటలు లైబ్రరీకి వెళ్ళినట్టు రికార్డు ఉండాలి. ఈ రికార్డు ద్వారా మాత్రమే అతనికి జీతం ఇవ్వాలనేది అభిప్రాయం జరుగుతుంది. అంతేకాకుండా ఈ పేమెంట్లు ఇవ్వడానికి 100 మంది ఉపాధ్యాయులు కానీ మాస్టర్లు కానీ ఉద్యోగులు ఉంటే వాళ్ళకి 20 మంది లెక్కలు వేసేవాళ్ళు ఉంటారు. ఏమిటి నెల జీతం ఎంత వస్తుంది, డిఏ ఎంత, అది ఎంత, ఇది ఎంత, దానికి ఒక పెద్ద దుకాణం ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్. ఇలా కాకుండా పేమెంట్ సిస్టమ్ కన్సాలిడేటెడ్ పేమెంట్ ఈ మధ్య వస్తున్న ఐటీ ఇండస్ట్రీలో ఎలా ఉందో ఆ విధంగా కన్సాలిడేటెడ్ పేమెంట్ ఉంటే కొంతమంది ఎంప్లాయీస్ తగ్గుతారు, లెక్కలు వేసుకునే గ్యాంగ్ తగ్గుతారు. లేకపోతే ఒక మ్యాథ్స్ ఎప్పుడు డిఏ గురించే లెక్కేస్తూ ఉంటాడు, పాఠం ఏంటో లెక్కేది డిఏ ఏ వస్తున్నా. తర్వాత యూజీసీ నెట్ పిహెచ్డి గురించి చాలా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అయితే దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఆల్రెడీ ఎగ్జామినేషన్ ఉండాలని చెప్పడం జరిగింది. ఆఖరిగా ఒక ఉపాధ్యాయుడు మనం ఎంఏ పాస్ అయ్యాడు లేదా ఎంఎస్సి పాస్ అయ్యాడు అని ఇస్తున్నాం, కానీ వాడి యొక్క బ్యాక్గ్రౌండ్ చూడటం లేదు. అంటే కన్సిస్టెంట్ అకాడమిక్ రికార్డ్. బాటనీ లెక్చరర్ బీఎస్సీలో బాటనీ చదివిందో తెలియదు కొన్ని చోట్ల, హిస్టరీ బిఏ చదవడా లేదో ఎంఏ హిస్టరీ చదివితే లెక్చరర్ అయిపోతాడు. ఈ మధ్య ఒక ఆవిడ తన ఆత్మకథ రాస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీలో 1 సిట్టింగ్ బిఏ చదివి తర్వాత యూనివర్సిటీలో లెక్చరర్ అయిపోయింది. నేను చూశాను క్లోజ్గా. ఆవిడ చాలా కాలం పాఠమే చెప్పలేదు. అంటే మన ఫ్రెండ్స్ ఓసీఆర్ బీసీఆర్ ఎస్సీఆర్ కాదు, చాలామంది పాఠాలు చెప్పకుండా ఎగ్గొట్టు తిరుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు గ్రాడ్యుయేట్ కోర్సులో వాళ్ళ సబ్జెక్ట్ చదవట్లేదు. కన్సిస్టెంట్ అకాడమిక్ రికార్డ్ అంటే గ్రాడ్యుయేట్ కోర్సులోను పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులోను ఒకే సబ్జెక్ట్ చదువుకున్న వాళ్ళు మాత్రమే ఉపాధ్యాయుడిగా పీజీలో యూనివర్సిటీలో అర్హతగా చూడాలనేది ఉండాలని ఈ సందర్భంలో విన్నవిస్తున్నాం. ఆఖరి విషయం ఏంటంటే రోస్టర్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలు ఏ పోస్టులో ఎలా ఉండాలని. ఈ రోస్టర్ సిస్టమ్ వల్ల ఏమవుతుందంటే కొన్ని డిపార్ట్మెంట్ రాజుగా మన యూనివర్సిటీలో ఓ డిపార్ట్మెంట్లో ఒకే క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, 4 మాస్టర్లో. ఆంధ్ర యూనివర్సిటీలో నా డిపార్ట్మెంట్లోనే ఒకే క్యాస్ట్ 4 ఉన్నారు. ఈ రోస్టర్ సిస్టమ్ అనేది అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ యూనివర్సిటీని చూడండి మీరు. యూనివర్సిటీలో ఒక డిపార్ట్మెంట్లో ఒక క్యాస్ట్, ఆ డిపార్ట్మెంట్ అంటే ఆ క్యాస్ట్, ఈ డిపార్ట్మెంట్ అలా ఈ రోస్టర్ సిస్టమ్ వల్ల ఒకే సబ్జెక్ట్లో ఒకే క్యాస్ట్ వాళ్ళు పాఠం చెప్తారా లేదా అది వేరే సంగతి, పిల్లలు ఎలా ఫీల్ అవుతారో అనేది వేరే సంగతి. ఇట్ ఈస్ అన్ ఫ్యాక్ట్ దట్ ఇన్ ఆదిగౌరవ యూనివర్సిటీ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ ఇన్ మెనీ సబ్జెక్ట్స్. సో ఇఫ్ యూ ఇంప్లిమెంట్ రోస్టర్ సిస్టమ్ కాలేజ్ వైజ్ ఒక్కొక్క దాంట్లో ఉమెనే ఉంటారు, ఒక్కొక్క సబ్జెక్ట్లో మెన్నే ఉంటున్నారు. అలా కాకుండా సబ్జెక్ట్ వైజ్ రోస్టర్ సిస్టమ్ యూనివర్సిటీ వైజ్ కాకుండా స్టేట్ వైజ్గా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, ముఖ్యంగా అధికారులకి విన్న మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. రిక్రూట్మెంట్లో రిఫార్మ్స్ అనగానే ఆంధ్ర రాష్ట్రం చేపట్టింది ఏమిటంటే ఈవెన్ స్మాల్ పోస్ట్కి కూడా ఒక టెస్ట్ ఉంటుంది, రిటన్ టెస్ట్. అదే యూనివర్సిటీలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్ చేయాలంటే అలాంటి టెస్ట్ ఉండటం లేదు. అయితే నేషనల్ లెవెల్లో కండక్ట్ చేసినటువంటి నెట్ అనేది నేషనల్ ఎడ్యుకేషన్ టెస్ట్ని ప్రాతిపదికగా తీసుకుంటున్నారు అన్నదాని మీద ఉన్నాం. రిక్రూట్మెంట్ అయిన తర్వాత దానికి ప్రత్యేకించి క్వాలిటీ అసెస్మెంట్ ఉండట్లేదని నేను రిక్రూట్మెంట్ కూడాను ప్రాసెస్లో ఎక్కడో చిన్న డిఫెక్ట్స్ ఉన్నాయేమో అని ఈ మధ్యకాలంలో కామన్ యూనివర్సిటీస్ యాక్ట్ని తీసుకొచ్చిన దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే కామన్ రిక్రూట్మెంట్ బోర్డు పెడితే
విశ్వవిద్యాలయాలకి మిగిలిన అనుసంధానమైనటువంటి కళాశాలలకి ఎలా ఉంటుందని ఒక ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన మీరు చెప్పినట్లుగా సార్, డిఫిషియన్సీస్ ఏమున్నాయో అవి ఐడెంటిఫై చేసి వాటిని రెక్టిఫై చేయాలి. వాటిని సర్ఫేస్గా తీసుకొచ్చినందువల్ల అంత ఫలితం ఉండదేమో అనేది నా పర్సనల్ అభిప్రాయం. ఈ గ్రంథాలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అది చేపట్టింది. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది పెట్టి దాని ద్వారా రిక్రూట్మెంట్ చేసి, ఎందుకంటే విశ్వవిద్యాలయాల్లో సూపర్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. డిపార్ట్మెంట్ అంటే 10 మందే ఉండొచ్చు, 5 ఉండొచ్చు, బట్ మినిమం 7 ఉంటాయి. ఒక్కో డిపార్ట్మెంట్లో 40 ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో రోస్టర్ డిపార్ట్మెంట్ వైపు వేయాలంటే ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 76 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అంటే 76 రాష్ట్రాలు వెళ్ళాలి. 76 రాష్ట్రాలు వెళ్ళాలంటే ఫస్ట్ రోస్టర్లో ఉంది, సెకండ్ రోస్టర్లో ఉన్న, సెకండ్ పాయింట్ ఉంది, ఇదంతా అలాగే వస్తూ ఉంటుంది. అందుకని ఇదన్నీ ప్రత్యేకత చేసిన తర్వాత 100 పాయింట్ రోస్టర్ ఎందుకు తీసుకొచ్చారంటే హెడ్వేటర్ సొసైటీని బ్యాలెన్స్ చేయాలన్న ఉద్దేశంలో 100 పాయింట్ రోస్టర్ తీసుకురావడం జరిగింది. విశ్వవిద్యాలయాల్లో కాలేజీ అది యూనిట్ తీసుకుంటున్నారు. సైన్స్ కాలేజ్, ఆర్ట్స్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ అని తీసుకుంటున్నారు. అందులో ఏమన్నా డిఫెక్ట్స్ ఉంటే జాతీయ గారు సలహాలు ఇస్తే రేపు ఆ విశ్వవిద్యాలయ కామన్ చట్టంలో పొందుపరచడానికి ప్రయత్నిస్తాం.